స్తుతిస్తూ బిడ్డలారా, కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. అందరికి వందనాలు. ఈ రాత్రి కొద్ది సమయం వాక్యాన్ని మనం ధ్యానించటానికి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, మన పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను బట్టి మరలా ఈ నవంబర్ మాసంలో ఉపవాస కోడికలు జరిగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చినందుకై నన్ను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును ప్రతిమాలు కొనుచున్నాను. అపోస్తుడైన పౌలయ్య అద్భుతమైన మాట చెప్తున్నాడు సంఘానికి. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకుందాం. తరువాత ఏమన్నాడు తెలుసా? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు భక్తునికున్న ఆశ, ఆయనకి సేవలో ఆయనకున్న ఆశ గొప్పది. ఆయన జీవితం అంతా కూడా సమర్పించుకున్న తరువాత ఆయన అనుక్షణము సేవ తప్ప మరొకటి ఆయనకి ఎటువంటి ఆశ లేదు. ఆయన కలిగి ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఆత్మలను రక్షించాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఆయన గురి ఒకటి. ఆయనేమో క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు, సంఘాన్ని కూడా పౌలు గారిని పోలి నడవమన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గారి రోమా సంఘానికి చెప్తూ అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని ప్రతిమాలి చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కనుక బిడ్డలారా, మిమ్మల్ని బ్రతిమాలి చెప్తున్నాను. సజీవ యాగంగా ఆయనకి మీ శరీరాలు సమర్పించుకున్నారే, సజీవ యాగంగా శరీరాలు సమర్పించుకున్న బిడ్డలు ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర గడపాలి. నీ సమర్పణ ఏమైపోయింది? నీ త్యాగం ఏమైపోయింది? నీ ప్రతిష్ట ఏమైపోయింది? పౌలు గారికున్న త్యాగము, పౌలు గారికున్న ప్రతిష్ట, ఆయనకున్న వైరాగ్యం ఆత్మ సంబంధమైన విశ్వాస బిడ్డలు కూడా కలిగి ఉండాలని పౌలు గారు సంఘానికి అద్భుతంగా ఈ మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఈనాటి సంఘాలకు ఆ మంట కాస్త ఏమైపోయింది చెప్పండి? చల్లారిపోయింది. వాక్యం చెప్తున్న సత్యం అది. క్రీస్తు ప్రేమ ప్రజల్లో ఏమైపోయిందంట? చల్లారిపోయింది. దేవుని ప్రేమ చల్లారిపోయిందంటే వాళ్ళలో ఏ ప్రేమ ఉంది చెప్పండి? ఏ ప్రేమ ఉంది? లోక ప్రేమ వారిలో ఉంది, క్రీస్తు ప్రేమ చల్లారిపోయింది. అందుకే ఎఫ్రాయిమును గురించి అంటాడు, ఎఫ్రాయిమా నీ భక్తి ఏమైపోయిందంట? ఆరిపోయింది. ఎఫ్రాయిము భక్తి ఆరిపోయింది. అలాగనే ఆత్మ సంబంధమైన బిడ్డలు వారి భక్తి దేదీప్యమానంగా వెలగాలి, కానీ ఆరిపోకూడదు. బిడ్డలారా, ప్రతి నెల దేవుడు మనకు చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడే. ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా పరుగులెత్తుకుంటూ దేవుని పాదాల చెంత గడపాలి. కానీ ఈనాటి దినాల్లో
ఎందుకు ఇంత నిరాశ కలిగి ఉంటుంది సంఘం? ఎందుకు ప్రేమ సల్లారిపోతుంది సంఘానికి? ఎందుకు వారికున్న ఆత్మీయత నీరుగారిపోతుంది? ఆనాటి సంఘములో కూడా కాస్త విశ్వాసం చల్లారినట్లు కనపడితే దైవజనుడు అంటున్నాడు, నేను మిమ్ములను బ్రతిమాలుతున్నాను. ఎవరిని బట్టి చెప్పండి? క్రీస్తు ప్రేమ వాత్సల్యమును బట్టి నేను మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను. ఓ దైవజనుడు బ్రతిమాలి బ్రతిమాలి సంఘానికి ఎందుకు సువార్త చెప్తాడో తెలుసా? దేవుడు ఆ దైవజనుడికి అప్పగించిన బాధ్యత నెరవేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? సంఘాన్ని కాయి అన్నాడు. ఎవరిని? పేతురు గారితో. మందను కాయి, మందను మేపు. ఎందుకు? ఆయన అప్పగించినప్పుడు ఆ బాధ్యత నెరవేరాలి. యేసుప్రభు వారు అంటారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నాకు అప్పగించిన ఈ పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంపూర్ణంగా నెరవేర్చి, సిలువలో ఒక్క రక్తపు బొట్టు కూడా మిగుల్చుకోకుండా, శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కానీ నీటి బొట్టు కానీ అనువంత కూడా మిగుల్చుకోకుండా ఆయన సంపూర్ణంగా మన కొరకు ఆయన సిలువలో రక్తాన్ని నీరును కూడా కార్చివేశాడు. అంతేకాదు బిడ్డలారా, తండ్రి ఏ బాధ్యత అయితే అప్పగించి పంపించాడో ఆ పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని భూమి మీద మహిమపరిచాడు, పరలోకంలో కూడా మహిమపరిచాడు. భూమి మీద మహిమపరిచాడు, పరలోకంలో కూడా మహిమపరిచాడు. నిర్లక్ష్యం అండి సంఘానికి. ఆయన వాత్సల్యము, ఆయన ప్రేమ ఆ బిడ్డల్లో రగులుతూ ఉంటే నిరాశ ఉండదు, వారికి నిర్లక్ష్యం ఉండదు. బిడ్డలారా, కొరాహు పిల్లలు అంటారు, నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని మందిరానికి అని. పగలు నువ్వు ఎంత పనన్నా చెయ్యి, నువ్వు చేసే పని లెక్కలోనికి రాదు. నువ్వు చేసే ఉద్యోగం లెక్కలోనికి రాదు, వ్యాపారం లెక్కలోనికి రాదు, వ్యవసాయం పని లెక్కలోకి రాదు, కూలి పని లెక్కలోకి రాదు. నువ్వు ఏది చేసినా లెక్కలోనికి రాదు. కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేశావు, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు, దేవుని కొరకు ఏం పని చేశావో, ఎంత పరిచర్య చేశావో బిడ్డలారా, అదే ఆయన లెక్కలో రాస్తాడు. పౌలయ్య అంటాడు కదా, అది నా లెక్కలో రాసుకోమంటాడు. దేవుని లెక్కలో రాయబడాలి అంటే నువ్వు ఆయన సన్నిధిలో ఎలాగుండాలి. రోమా సంఘాన్ని చెప్తూ ఉన్నాడు, క్రీస్తు వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. బిడ్డలారా, దైవజనుడికి ఎందుకు అంత బాధ? ఎందుకు బ్రతిమలాడాలి? తల్లి తన బిడ్డను బ్రతిమలాడినట్టు సేవకుడు సంఘాన్ని ఎందుకు బ్రతిమలాడి సువార్త ప్రకటిస్తాడో తెలుసా? ఖండించమనుంది, గద్దించమనుంది, బుద్ధి చెప్పమనుంది. కానీ ఖండించి గద్దించి బుద్ధి చెప్పడం కాదు, కానీ క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన ప్రేమను బట్టి బ్రతిమలాడి సువార్త చెప్పాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. మీరు పొందిన రక్షణ బట్టి, మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, మీరు కలిగి ఉన్న సమర్పణను బట్టి మిమ్మల్ని దేవుని ఎదుట లెక్కలోకి తీసుకురావాలి. మిమ్మల్ని సంపూర్ణంగా చేయటమే దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. సంఘాన్ని సంపూర్ణంగా మార్చి, సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎఫెసీ సంఘంతో పౌలయ్య అంటాడు, మిమ్మల్ని వాక్యము చేత ఉదక స్నానము చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి, సంపూర్ణులుగా చేసి. అందుకే బ్రతిమలాడేది. అపోస్తలుల కాలంలో కానీ, ఓ సర్ప సంతానమా, ఎవరంది? యోహాను గారు అంటారు, సర్ప సంతానమా,
రాబో ఉగ్రతను తప్పించగలిగిన వాడు ఎవడు? తప్పించేవాడు, రక్షించేవాడు, మనం ఆరాధించే దేవుడని యోహాను భక్తుడు ఆ దినాల్లోనే సువార్తను ప్రకటించాడు. అందుకైనా మండుచున్న, చెప్పండి ఎవరైనా, శిష్యుడు. రాజీ పడలేదండి సువార్త విషయంలో. కానీ ఈ రోజున ఈ పరిస్థితులు ఎందుకు పౌలయ్య సంఘాన్ని బ్రతిమలాడాడు? ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకోనండి. స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, దేని ద్వారా కన్నాడు సంఘాన్ని? చెప్పండి, దేని ద్వారా? సువార్త ద్వారా, వాక్యము ద్వారా, క్రీస్తు ప్రేమను బట్టి సువార్త ద్వారా సంఘాన్ని కన్నాడు. ఆత్మ సంబంధమైన బిడ్డలు, ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆ ఆత్మీయత కలిగిన దైవజనుణ్ణి పోలి నడుచుకోమంటున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారికి ఆత్మ సంబంధమైన బిడ్డలే కానీ శరీర సంబంధమైన పిల్లలు ఎక్కడ లేరు. అందుకైనా ఆత్మీయతను గురించి, ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఎక్కువగా ప్రస్తావన చేస్తాడు. అంతే, ధైర్యంగా చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అన్నాడు. కానీ ఇక్కడేమన్నాడు? క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను. వాక్యము ద్వారా పోషిస్తున్నాడు. మరో సందర్భంలో అంటాడు, ఒకప్పుడు మీరు పాలు తాగిన వాళ్ళు, ఇప్పుడు పాలు మీకు అస్సలు లేదు. పాల ద్వారా ఇప్పుడు మీరు బలవంతులు కాలేరు. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు పాలు ద్వారా పెరుగుతారు, కానీ పెద్ద అయిన తర్వాత పాల కంటే బలం అనేది వాక్యం. అందుకే వాక్యము ద్వారా సంఘాన్ని కన్నాడు. వాక్యము ద్వారా సంఘాన్ని కన్నాడు కనుక, సువార్త ద్వారా సంఘాన్ని కన్నాడు కనుక పౌలు గారు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళేటప్పుడు సంఘం అందరూ వచ్చి ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏడ్చేవాళ్ళు. దైవజనుడా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా దైవజనుడా? మరలా ఎప్పుడు వస్తాం ఆ ప్రాంతానికి? అయ్యా, మరలా సువార్తకు మేమేం దూరం అయిపోతామేమో, సువార్త విషయంలో భ్రష్టం అయిపోతామేమో, అయ్యా మరలా లోకం మా మీద ఏలుబడి చేస్తుందేమో అని దైవజనుడితో మాట్లాడుతూ సముద్ర తీరానికి వెళ్ళి ఆయన వాడెక్కిందాక మాట్లాడుతూ ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని క్రీస్తు ప్రేమను బట్టి దైవజుడిని పంపించాడు. సంఘాలు ఊరుకున్నాయి కాదండి. ఏ సువార్త అయితే పౌలు గారు ప్రకటించాడో, ఏ వాక్యం అయితే వారికి చూపించారో, మరలా పౌలయ్య తిరిగి వచ్చేంత వరకు ఆ వాక్యమును వారు పదే పదే చదువుతూ, తరికిస్తూ, లేఖనాలు అలాగొన్నాయో లేదని పరిశీలన చేస్తూ వాక్యము చేత సంఘము బలపడింది. అంతేకాదు, దైవజనుడు మరలా ప్రాంతానికి వచ్చేసరికి సంఘము అలాగే ఉండేది కాదు. సంఘం ఏమయ్యేది? విస్తరించేది. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఆత్మ సంబంధమైన బిడ్డలుగా బలపడేవాడు. ఆనాటి ఆదిమ సంఘం ఆత్మ సంబంధంగా బలపడింది. పౌలు గారు ఎలాగో కన్నాడు సంఘాన్ని అంటే చెప్పండి, ఎలాగా? సువార్త ద్వారా. సువార్త ఎలాగో ప్రకటించాడు అంటే చెప్పండి, బ్రతిమిలాడుతూ. మరొక చోట అంటాడు గలతీ పత్రికలో, అప్పుడు చెప్పాను మీకు, ఇప్పుడు మరలా ఏడ్చుచూ చెప్తున్నాను. అవునండి, బ్రతిమిలాడి సువార్త ప్రకటించాడు, ఏడుస్తూ చెప్పాడు, బ్రతిమిలాడుతూ చెప్పాడు. కారణం ఏంటంటే అప్పగించిన బాధ్యత
ఆ ఆత్మలను పరిపూర్ణులుగా మార్చి ఆ ఆత్మలను దేవుని ఎదుట నిలబెట్టాలి. నిలబెట్టాలి. ఈనాడు ఈ బాధ్యత అప్పగించిన దేవునికి లెక్క అప్పగించాలి. ఉపవాస కోడికలు పెట్టాం. ఉపవాస కోడికలు ఎంతమంది హాజరయ్యారు? ఆత్మ సంబంధమైన బిడ్డలు ఎంతమంది హాజరయ్యారు? ఆశ కలిగి ఎంతమంది సువార్త వినటానికి వచ్చారు? ఎంతమంది సన్నిధిలో కూర్చున్నారు? వారు తమ ప్రయాసములు మాని దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు. కానీ ఈరోజు అయితే చాలామంది మనసులో ఏముంటుందంటే ఆదివారం ఒక్కరోజు సరిపోతుంది. మరి ఆదివారం తింటే మరలా ఆదివారం వచ్చిందా సరిపోద్దుగా? శరీరానికి కావాల్సినది అయితే 2 పూటలో 3 పూటలో కావాలి. కానీ ఆత్మ సంబంధమైనది అయితే ఆదివారం నుంచి ఆదివారానికి చాలు. వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళ భక్తి ఏంటో, దేవుని మీద వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అర్థమైపోతుంది. ఇంకను పాత పద్ధతులనే బ్రతుకుతున్నారు కొంతమంది. ఆచార క్రైస్తవులుగా బ్రతికి, ఆచార అలవాట్లు బ్రతికి, ఆదివారం మందిరం తలుపులు తీసి వచ్చి ఏదో చెప్తే ఇన్న రకంగా ఇంకా బ్రతుకుతున్నారు కొంతమంది. దేవుడు దాన్ని ఒప్పుకోడు, ఆయన ఇష్టపడడు, ఆయన సహించడు. అంతే. ఫినెహాసుని గురించి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నేను సహించలేనిది ఫినెహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు. నేను ఓర్వలేనిది ఫినెహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు. బిడ్డలారా, అంత మంట కలిగిన జీవితాలు మనకు కావాలి. ఎందుకు నిరాశ కలిగి బ్రతుకుతున్నారు? నువ్వు పడే శ్రమ లెక్కలోనికి రాదు. పగలంతా నువ్వెంత కష్టపడినా అది లెక్కలోనికి రాదు. అది నీ శరీర లెక్కలో ఉంటుంది. ఈ తర్వాత నువ్వు వచ్చి టీవీ కాడ కూర్చుంటావు, ముసలమ్మ ముచ్చట్లు వేస్తావు. ఇక అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. దాని గురించి ఎవరు ఏమంటానికి మనకేం పని? మనకేం పని లేదు. తీర్పు తీర్చడానికి ఎవరు సరిపోరు. న్యాయాధిపతి అయిన దేవుడే తీర్పు తీరుస్తాడు. బెల్షజర్ రాజు మందిరంలో నుంచి ఉపకరణాలు, పాత్రలు తీసుకెళ్ళినప్పుడు గద్దించవచ్చు కదా. ఎవరు? అక్కడ ఎవరు? దానియేలు. గద్దించొద్దు కదా. రాజా, అది మంచి పని కాదే రాజా, అవి దేవుని వస్తువులు, దేవుని చేత దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవి. ప్రతిష్ఠించబడిన వాటిలో ఏదైనా పోసుకొని తాగితే శాపగ్రస్తులు అయిపోతారని దానియేలు చెప్పొచ్చు. కానీ గద్దించలేదు. ఎందుకో తెలుసా? రాజును గద్దించే అధికారం దానియేలుకు లేదు. ఎట్లారా? దానియేలు మౌనం వహించాడు. దానియేలు తీర్పు దేవునికే అప్పగించాడు. అది తాగాడంతే వెంటనే మెన్నె టెకెల్ ఫార్స్ అయిపోయింది. చాలా మంది అనుకుంటున్నారు ఇదొక భక్తి, మనం చేసేదే భక్తి, మనం చేసేదే పెద్ద భక్తి, నాకంటే భక్తుడు నాకంటే భక్తురా లేదనుకొని ఫీల్ అయిపోతున్నారు చాలా మంది జీవితాల్లో. దాన్ని దేవుడు ఇష్టపడడు. నీ భక్తి ఆరిపోయింది. నీ భక్తి మేఘం వలె తొలగిపోయింది. నీ భక్తి ఎంత? నీ విశ్వాసం ఎంత? నీ ప్రణాళిక ఎంత? నువ్వు దేని మీద ఎక్కువ చూపించగలుగుతున్నావు? దేవుని కంటే ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తావో ఒక దినాన దాన్ని నీకు లేకుండా దేవుడు చేస్తాడు. అంతే. ఎవరికైనా, నన్నైనా సరే మిమ్మల్ని అయినా సరే, దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తే అది లేకుండా పోతుంది దేవుని దృష్టిలో. అంతే. నువ్వు వ్యాపారాన్ని ఎక్కువ ప్రేమించావనుకో వ్యాపారం లేకుండా చేస్తాడు దేవుడు. ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమించావనుకో ఉద్యోగం లేకుండా చేస్తాడు దేవుడు.
నువ్వు దేన్ని ప్రేమిస్తే అది నీకు దూరం చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన కంటే ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమించకు. ఒక్కగానొక్క తన కుమారుడు ప్రియ కుమారుడిని ప్రేమించాలి, కానీ ఆయన ప్రేమించటానికంటే లోకం కొరకు బలి అవ్వటానికి ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానికి పంపించాడు తన ఏకైక కుమారుణ్ణి. అది త్యాగం. అబ్రహామును అడిగాడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగమ్మని. అబ్రహాము తెగించి తీసుకుని వెళ్ళాడు. అది త్యాగం. ఏదైనా సరే దేవుడు అడిగితే దాన్ని మనం కాదనటానికి వీల్లేదు. నువ్వు నా కొరకు ఏం చేశావు? నా కొరకు నువ్వు ఏది వదులుకున్నావు? దేవుడు అడగడా? అడుగుతాడు ఆయన. నువ్వేం చేశావు, ఏది వదులుకున్నావు అంటాడు దేవుడు. తలదించుకోవలసిన సమయాలు వస్తాయి. ఆ రోజు తలదించుకోవటం కాదు, ఆయన ఎదుట తల ఎత్తుకునేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్ములను బతిమాలుకుని చెప్తున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎందుకో తెలుసా? పౌలయ్య అన్యాయస్తుడు కాదు. పౌలు జారత్వం లేదు, పోకిరితనం లేదు, అబద్ధికుడు కాదు, అన్యాయస్తుడు కాదు, దొంగ కాదు, మోసగాడు కాదు, త్రాగుబోతు కాదు. బిడ్డలారా, ధైర్యంగా బ్రతికినవాడు, దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టినవాడు, పెంటతో సమానంగా వదులుకున్నవాడు అపోస్తలుడైన పౌలు. సవాలు చేసి చెప్తున్నాడు సంఘానికి, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. దైవజనుని యొక్క మంటది, దైవజనుని యొక్క తృష్ణది. సంఘాన్ని కూడా సజీవులుగా నిలబెట్టాలి, పరిశుద్ధులుగా నిలబెట్టాలి, సంపూర్ణులుగా నిలబెట్టాలనే ఆశ పౌలు గారిలో మండుతూ ఉంది. కానీ మనకు దేవుని వాక్యం వింటున్నాం, ఏం జరుగుతుంది? వాక్యం మన హృదయంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? వాక్యం మనం వింటున్నాం, ప్రయోజనం ఏం కలుగుతుందా? వాక్యము ద్వారా ఏం పొందుకోగలిగావు? ఏం పొందుకోగలిగావు? ఎప్పుడు పేతురు గారిలాగా ఏదో ఒక అనుమానం, అయ్యా నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాను, నాకేంటి అన్నాడా? నాకేంటయ్యా, మీ వెంట వస్తున్నాం, మాకేంటి, మా పోషణ ఏంటి? నిన్ను ఎలాగో బ్రతికించాలో ఆయనకి తెలిసే నిన్ను చేపలు పట్టేవాడిని తీసుకొచ్చి మనుషులు పట్టేవాడికి వచ్చేసాడు. ఆయనకు తెలుసు, పేతురు నా సంగతి ఏంటంటావరా అని తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత మందరు పంక్తుల దగ్గర ప్రజలు కూర్చున్నారు. ఆ చిన్నపిల్లడు చేతులు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఆ పేతురు ప్రభు గారికి ఇస్తే ప్రభు అని ఆశీర్వదించి ఇరిచి మరలెవరి చేతికి ఇచ్చాడు? ఆ పేతురు గారి చేతికి ఇచ్చాడు. పంచిపెట్టి వడ్డించి 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 వేలాది మంది ప్రజలకు వడ్డించి చివరికి మరల ఎన్ని మిగిలాయి? 12 గంపలు. పేతురు ఆ గంప ఎత్తుకుని వెళ్ళు, వారానికి జరిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేపలు పట్టేవాడివి పడితే కుటుంబ పోషణ పడతాం, లేకపోతే పస్తులు ఉండాలి. సముద్రానికి వెళ్తే దొరికేది చేపలు ఒక్కటే, కానీ యేసయ్యతో ఉంటే చేపలతో పాటు రొట్టెలు. ఆయన ప్రేమ గొప్పది బిడ్డలారా. ఆయన కొరకు నిలబడండి, ఆయన అడుగు జాడలో నడవండి, ఆయన చెప్పింది వినండి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో అయ్యో నీవు వారి పాపములను
ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయి. నీ జీవ గ్రంథములోంచి నా పేరు తుడిచివేయమని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఎవరిని? ఈయనెవరు చెప్పండి, ఎవరు? మోషే భక్తుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోతే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుడు అన్నాడు, మోషే ఒక్క దినమే వాళ్ళందరూ నేను చంపేస్తాను, వీళ్ళందరినీ చంపేస్తాను మోషే అంటే, మోషే అంటాడు, అయ్యో ఆ కేక ఎంత బలంగా ఉంటుందో తెలుసా? అయ్యో ఎప్పుడు అంటారు ఈ మాట? ఏమా బాధ కలిగినప్పుడు కంటే, అన్నిటికంటే చెప్పనా, మరణ వార్త విన్నప్పుడు ఏమంటారు? అయ్యో గుండె పగిలిపోయేటట్టు అరుస్తారు. అయ్యో అని మోషే భక్తుడు కేక వేసి, అయ్యా అయ్యా ఈ ప్రజలు గొర్రెల వంటి వాళ్ళు. ఎటువంటి వాళ్ళు? ఈ ప్రజలు గొర్రెల వంటి వాళ్ళు అయ్యా, వాళ్ళని చంపొద్దయ్యా. ఒకవేళ వాళ్ళని చంపాలంటే నీ జీవగ్రంథం ఉందే, ఈ జీవగ్రంథములు వచ్చి నా పేరును తుడిచివేయి. ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, చంపాలనుకునే నిర్ణయం చేసుకున్న దేవుడు ఆయన నిర్ణయాన్నే మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిర్ణయాన్ని మార్చుకున్నాడు మోషే కేక విని. బిడ్డలారా, ఆ కేక ఎంత బలమైందో తెలుసా? లక్షలాది ఆత్మలకు అడ్డుపడిన వాడు మోషే.